ఇది సోమవారం రోజు పొద్దున బాసనలన్నీ తోమిపెట్టేసాను. ఇంట్లో నా కొడుకుని పడేసినందుకు నేను మా వారికి చెప్పినాను. పడేయలేదని చెప్తుంది. ఇంట్లో ముచ్చట్లన్నీ తీసుకొని బయట చెప్తుంది. ఇంట్లో ఏమి చెప్పొద్దని అంటే సరే అని అంది. అని అన్న తర్వాత కూడా మళ్ళీ సాయంత్రం 4 గంటలకు పోయి పటల ఆమె దగ్గర నా గురించి అన్ని అబద్ధాలు చెప్తుంది. ఈ విధంగా ఇంట్లో సృష్టించింది, క్రియేట్ చేసింది. నేను ఇంట్లో కూర్చొని బర్రె లెక్క తింటున్నంట, నేను తినొద్దంట, నేను ఇంట్లో ఉండొద్దని లొల్లి పెడుతుంది. ఆమెనే ఉంటుందంట ఇంట్లో ఇటుక మీద ఇటుక ఇల్లు పెట్టి కట్టుకుందంట. అప్పుడేమో నన్ను రానియలేదు, ఇప్పుడు అప్పులు చేసి అప్పులు గురించి నన్ను నా వెనక పడుతుంది. నన్ను తిన్నా వరసలేదు, పన్నా వరసలేదు. నువ్వు తిని బర్రె లెక్క వలుస్తున్నావు, నా కొడుకు తెచ్చింది అని చెప్తుంది. మాకు పెసర్లు మాకు ఏ సామాన్లు తెలియదు, ఏది చేయనియదు, నా కొడుక్కి ఏది తెలియదు. నా అంతలో నేను నా పని చేసుకుని నా బాబుని తీసుకుని నేను ఉంటుంటే నన్ను కన్న మాటలు అంటుంది. గతం సాటర్డే నుంచి గొడవలు షురు చేసింది. వాళ్ళ ఏమనంటే నేను వండుకొని తింటానికి కొడుకుని బ్లేమ్ చేసింది, బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ విధంగా స్టార్ట్ చేసేసింది ఇంట్లో గొడవలు. అప్పుడు వచ్చిన కొత్తలో కూడా అంతే. మేము వచ్చి ఇంట్లోకి జస్ట్ 5 months, ఇప్పుడు ఇంకా కూడా కాలేదు. అప్పుడు స్టార్టింగ్లో కూడా అట్లనే 2 months అందరికీ పోయి నా మీద 1కి 2 అబద్ధాలు. ఇంట్లో పని అంతా నేను చేస్తే నేను చేస్తున్నా అని బయట వాళ్ళకి చెప్తుంది. నా మీద ప్రతిదీ 1కి 2 అన్ని అబద్ధాలు చెప్తుంది. పుట్టడు అబద్ధాలు పుట్టించి చెప్తుంది నా మీద. చూడండి నేను ఏమేమి పని చేస్తాను. ఆ రోజు అన్నం వండి పెట్టిన అంతా నీట్గా చేసేసి పెట్టిన, అన్నం వంట చేసి పెట్టాను, దోసకాయ కూర వండిన. మళ్ళీ ఈవినింగ్ రైస్ అందరికి పెడతాను.